Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? సెకీతో డీల్ పై ఆంధ్ర పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. విద్యుత్ ఒప్పందాల విషయంలో మాజీ సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పుమంటున్నాయి. అవినీతి జరిగినట్టు కూటమి ప్రభుత్వం భావిస్తే ఒప్పందాల్ని వెంటనే రద్దు చేయాలంటూ ఇటు వైసీపీ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతోంది. లేటెస్ట్ గా సెకీతో డీల్ పై జగన్ రియాక్షన్ తో ఏపీ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం, మాజీ సీఎంపై ఆరోపణల పర్వం. ఓవైపు పార్లమెంటును కుదిపేస్తున్న ఇష్యూ, ఇటు ఏపీ రాజకీయాలను బ్లాస్ట్ చేస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్పై కూటమి నేతలు కొన్ని రోజులుగా వరుసపెట్టి ఆరోపణలు గుప్పిస్తుంటే వీటన్నిటికీ సాలిడ్ కౌంటర్స్తో యాక్షన్లోకి దిగారు జగన్. కూటమి నేతలపై కన్నెర్ర చేస్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. సెకీతో చేసుకున్న ఒప్పందం చారిత్రాత్మకమన్నారు జగన్. సెకీతో ఒప్పందం వల్ల 1,00,000 కోట్ల రూపాయల ఆదా జరిగిందన్నారు. సంపద సృష్టిలో భాగంగానే ఈ సోలార్ ఒప్పందం జరిగిందంటూ క్లారిటీ ఇచ్చారు జగన్. చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను. 25 ఏళ్లలో నీకు 1,00,000 కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది. ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే మీరంతా ఏమనిందురు నన్ను? సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందాల్లో థర్డ్ పార్టీ ఎక్కడుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిస్కామ్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ సెకీ, దెర్ ఈస్ నో థర్డ్ పార్టీ. సెకీతో డీల్పై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు జగన్. ఇంత మంచి ఒప్పందం చేసుకున్న తనను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అసత్య ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తానన్నారు జగన్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడా ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్. సంపద సృష్టి గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ ట్వీట్ చేశారు. 5 ఏళ్ల పాలనలో అద్భుతాలు చేశానంటున్న జగన్ ఓడించారంటూ ప్రజలను తిట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. విద్యుత్ రంగాన్ని జగన్ పూర్తిగా ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ ఇటు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి జరిగినట్టు FBI కూడా తేల్చిందన్నారు. 1,00,000 కోట్ల దోపిడీ చేశాడని జగన్మోహన్ రెడ్డి, 1,00,000 కోట్ల పైన దోపిడీ జరిగింది అని మేము తెలుగుదేశం పార్టీలో మేము గత 5 ఏళ్లుగా చెప్తున్నామో. మేము చెప్పింది నిజం, మేము చెప్పింది వాస్తవం, మేము చెప్పింది అక్షరాల 100% ట్రూత్ అని ఈరోజు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి, జస్టిస్ డిపార్ట్మెంట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్కి ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు. సెకీతో జరిగిన ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపించి తీరాల్సిందేనంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. గవర్నర్ను కలిసిన వినతిపత్రం అందజేశారామె. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏపీని అదానీ ప్రదేశ్గా మార్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశారు. ఒక బ్లాంక్ చెక్ లాగా అదానీ గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. కానీ గంగవరం పోర్టు 10% గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 9,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి 640 కోట్లకే అమ్మేశారు. మరి ఇవేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? అవినీతి ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది అని, అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీల్ ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆ డీల్ క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు? మొత్తంగా ఆదా అవినీతి అంటూ సెకీ ఒప్పందాల సెంట్రిక్ గా ఏపీ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, ఎలాంటి రచ్చకు దారితీస్తుందో చూడాలి.